తమకు అన్యాయం జరిగిందంటూ ఆరోపిస్తూ సత్యసాయి జిల్లాలో లక్ష్మీనారాయణ అనే వ్యక్తి సెల్ టవర్ ఎక్కాడు. తన భర్త వద్ద డబ్బులు తీసుకుని తమను ఇబ్బంది పెడుతున్నారంటూ లక్ష్మీనారాయణ కూతురు ఆరోపిస్తోంది. అయితే తమపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని సీఐ తెలిపారు. బంగారం విషయంలో తమకు ఎలాంటి సంబంధం లేదని, స్టేషన్ కు వచ్చి విడాకులు ఇప్పించాలని కోరితే అది తమ పరిధిలో లేదని కోర్టుకు వెళ్లాల్సిందిగా సూచించామని అన్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ విజయ్ కుమార్ అందిస్తారు. మండలంలో ఉత్కట వాతావరణం నెలకొంది. అయితే తెలుగుదేశం పార్టీ కార్యకర్త లక్ష్మీనారాయణ అనే వ్యక్తి ఈ రోజు సెల్ టవర్ ఎక్కి తన నిరసన వ్యక్తం చేస్తున్నాడు. అయితే నాకు పోలీస్ స్టేషన్లో పూర్తిగా అన్యాయం జరిగిందంటూ ఈ రోజు సెల్ టవర్ ఎక్కి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. అయితే ఏం జరిగింది, అసలు టవర్ ఎక్కాల్సిన అవసరం జరిగింది, పోలీస్ స్టేషన్లో వీరికి జరిగిన అన్యాయం ఏందనేది వారి కూతురు ఉంది, వారి మాటల్లో ఒకసారి అడిగి తెలుసుకున్నాము. చెప్పండి, అసలు మీరు ఈరోజు మీ నాన్న సెల్ టవర్ ఎక్కాడు, ఎందుకు ఎక్కాడు, అసలు ఏం జరిగింది? సార్, నా పెళ్ళయి 2024లో నవంబర్ 3 పెళ్ళయింది సార్. 3 months మాత్రమే మంచిగా అంటే 1 month చూసుకున్నారు. 15 daysకే వాళ్ళ ఎక్స్ట్రా అఫైర్స్ గురించి నాకు తెలిసింది సార్. తెలిసిన తర్వాత నేను ఎందుకు ఇట్లా అని చెప్పి నిలదీసింటే ఆ పొద్దుటి నుంచి నాకు డౌరీ కోసం టార్చర్ చేయడము, కొట్టడం, తిట్టడం, వేధించడం, అన్నం తినే దగ్గర నుంచి నన్ను చాలా ఇబ్బంది పెట్టినారు. అన్నం కూడా తినకపోయారు. నాకు ఏమో మందులు గిందులు అట్లాంటివన్నీ పెట్టి నన్ను 3 daysకి ఒక్కసారి కూడా అన్నం పెట్టిండే వాళ్ళు కాదు. నా హస్బెండ్ కనీసం నన్ను ఏమంటారో, ఒక మనిషి నా కోసం నమ్మి వచ్చింది అనే ఆలోచన అతనికి లేదు సార్. తర్వాత నన్ను ఇంటి నుంచి పంపించేసి నా గోల్డ్ అంతా అక్కడే ఉంది, బట్టలు అన్నీ అక్కడే ఉన్నాయి. నేను పోలీసుల దగ్గర పోయి, సార్ నాది సిచ్యువేషన్ ఇట్లుంది, నా గోల్డ్ నాకు ఇమ్మనండి అని చెప్పి నేను వాళ్ళని అడిగినాను. సిఐ సారు 4 months లాస్ట్ ఇయర్ September 22 పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే వాళ్ళు రిజెక్ట్ చేసినారు. మాట్లాడదాం అట్లా ఇట్లా అని చెప్పి. తర్వాత జనవరిలో ఇంకోసారి ఇచ్చినాను. అప్పుడు మళ్ళీ తీసుకొని నా బీరువాను, నా డ్రెస్సింగ్ టేబుల్, గోల్డ్ సగం మాత్రమే వచ్చింది సార్ గోల్డ్. మిగతా సగము వాళ్ళు డూప్లికేట్ కీ చేపించేసి తీసేసుకున్నారు. బట్టలు కూడా తీసేసుకున్నారు. నేను పోయి వీళ్ళని, సార్ మాకు ఇట్లా అన్యాయం జరిగింది అని చెప్పి అడిగితే ఆ సారు మధ్యాహ్నం పొద్దున్నే ఒక మాట చెప్పినారు, 1.5 తులం ఇప్పిస్తాం. మళ్ళీ మధ్యాహ్నం అడిగితే 1 తులం ఇప్పిస్తామన్నారు. సాయంత్రం 6 గంటలకి మా హస్బెండ్ వచ్చి మళ్ళీ మాట్లాడినారు పోలీసులతో. అప్పుడు ఏమంటారంటే 60,000 ఇప్పిస్తామన్నారు. మాది 3 lakhs గోల్డ్ థెఫ్ట్ అయింది వాళ్ళ ఇంట్లో. నేను 3 lakhs సార్ అది వర్త్, మీరు 60,000 ఇప్పిస్తామంటున్నారు. మాకు అందులో 4 ఆడపిల్లలము, నాది ఇంత ఇబ్బంది అవుతానని మాకు చాలా, ఇప్పటికే 20 లక్షలతో ఖర్చులు అప్పులతో కూడుకుపోయినాము. పెళ్లి కూడా చాలా గ్రాండ్గా వాళ్ళ ఇబ్బంది వల్ల మా నాన్న పెళ్లి చాలా గ్రాండ్గా చేసి వాళ్ళు ఒప్పుకున్నారనే ఆలోచనతోనే వాళ్ళతోనూ వీళ్ళతోనూ డబ్బులు ఇప్పించుకొచ్చుకొని చాలా ఇబ్బంది పడి పెళ్లి చేసినారు. మళ్ళీ డౌరీ కోసం మళ్ళీ టార్చర్ చేసింది. ఇప్పుడు మళ్ళీ నాది సగం గోల్డ్ అంతా తీసేసుకుంది. గోల్డ్ ప్రైజెస్ చాలా ఎక్కువ అయిపోయినాయి. సో మేము గోల్డ్ గురించి అడిగితే పోలీసులు మా మీద కన్సర్న్ చూపించలేదు. ఏమన్నారు, మధ్యాహ్నం ఒక్క మాట చెప్పేసి సాయంత్రం 60,000కి వచ్చినారు. 60,000 కంటే కనీసం 1/2 తులం కూడా రాదు. నేను అదే అడిగితే, నువ్వు అన్ని రూల్స్ బట్టి అడుగుతున్నావు, నువ్వు ఫస్ట్ బయటికి వెళ్ళిపో, నువ్వు మీ నాన్న స్టేషన్కి, నా స్టేషన్గా రావద్దు, మీరు కొచ్చేరు స్టేషన్గా రావద్దు అంటున్నారు. న్యాయం చేసే వాళ్ళే మీరు స్టేషన్కి రావద్దు అంటే మేము ఎక్కడికి పోవాలా? మీరున్నది ఎందుకు డ్యూటీలో? మాకు హెల్ప్ చేయడానికి. మీరు హెల్ప్ చేయలేనప్పుడు మీకు వద్దు, మీరు డ్యూటీ చేయొద్దండి, వేరే వాళ్ళు వస్తారు ఆ పోస్టులకి. నేను అడిగినాను, సార్ మా సిచ్యువేషన్ ఇట్లా ఉంది సార్, మేము చాలా ఇబ్బంది పడుతున్నాం సార్, మా చేత కాదు సార్, మేము చాలా అప్పుల్లో కూరుకుపోయినాం సార్ అని చెప్పి బంగపోతే వాళ్ళతో డబ్బులు ఇప్పించుకున్నారు, మాకు అన్యాయం చేసేసినారు. మధ్యాహ్నం వరకు ఏమన్నారంటే, నిన్ను నీ కొడుకుని నీ పెళ్ళాన్ని అంటే మా మామతో చెప్పినారు, మీ ముగ్గురిని ఎత్తుకొచ్చి స్టేషన్లో చేస్తానన్నాడు. సాయంత్రం అయ్యేసరికి మా నాన్నని నన్ను స్టేషన్ నుంచి బయటికి వా అంటున్నాడు సీఏ. అప్పటికి ఏమైందని మీరే తెలుసుకోవాలి. అంటే ఇప్పుడు డబ్బులు తీసుకున్నారు అంటే మీ భర్తతో డబ్బులు తీసుకుంటున్నారు అని మీరు అంటున్నారు, అది ఎంతవరకు వాస్తవం? అంటే మీకు తెలుసా డబ్బులు ఇచ్చారని? నాకు తెలుసు అని కాదు సార్. మధ్యాహ్నం వరకు ఒక మాట మాట్లాడినారు, మధ్యాహ్నం తర్వాత ఇంకో మాట మాట్లాడుతున్నారు. అంటే ఇంకేమని అర్థము? నేను సార్ నాకు ఆడపిల్లని నేను అన్యాయం జరిగింది సార్ అని చెప్పి నేను వాళ్ళ దగ్గరకు వెళ్ళినప్పుడు నువ్వు మధ్యాహ్నం వరకు నా సపోర్ట్ ఉండి ఈవినింగ్ నువ్వు మాట మార్చేస్తే ఏమని అర్థము? అయితే బాధితురాలు ఈ రోజు నాకు పోలీస్ స్టేషన్లో పూర్తిగా అన్యాయం జరిగింది అయితే అంటున్నారు. అయితే పోలీసులు పక్షపాత ధోరణితో వ్యవహరించి అసలు భర్త వాళ్ళకి సపోర్ట్ చేస్తే వాళ్ళతో డబ్బులు తీసుకుంటారని ఆరోపణలు చేస్తున్నారు. మరి వీటిలో ఎంతెంత నిజాలు ఉన్నాయో ఒకసారి మనం సిఐ గారి మాటల్లో కూడా అడిగి తెలుసుకుందాం. కొత్త సిఐ గారు కూడా మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు లక్ష్మీనారాయణ అనే వ్యక్తి ఈరోజు టవర్ ఎక్కి పోలీస్ స్టేషన్లో మాకు అన్యాయం జరిగిందని, న్యాయం జరిగే వరకు నేను దిగేది లేదంటున్నారు. అసలు ఏం జరిగింది? 1 month బ్యాక్ లక్ష్మీనారాయణ కూతురు మా కానిస్టేబుల్ అంటే పుట్టపర్తికి సంబంధించినటువంటి కాటమయ్య కానిస్టేబుల్ మా స్టేషన్కి వచ్చారు. మాకు నా భర్తని ఒక 2 years నుంచి విడిగా ఉన్నాము. నా భర్త వివాహ సంబంధం పెట్టుకున్నాడు. ఆ విషయాలు మేము
ఫోన్ ద్వారా కనుక్కున్నాం. అప్పటి నుంచి వేరుగా ఉన్నాము. ఇప్పుడు మాకు విడాకులు కావాలన్నారు. విడాకులు మేము ఇవ్వమమ్మా, కోర్టులో చూసుకోవాలా అని చెప్పాను. చెప్పిన తర్వాత మమ్మల్ని మాకు పంచాయతీ చేయాలా అని చెప్పారు. చెప్పిన తర్వాత మేమేం చెప్పామంటే మాకు భార్యాభర్తలను కలుపుతామే తప్ప విడగొట్టం, అది పాపము అని చెప్పిన తర్వాత ఆ అబ్బాయిని పిలిపించాం కౌన్సిలింగ్కి. కలిసి ఉంటారేమో, లేదు కలిసి ఉంచే ఉద్దేశం లేదు, కలిసి ఉండే ఉద్దేశం లేదన్నాడు. మా బంగారు మాకి అంటే ఆ అబ్బాయి సరే అమ్మాయి బంగారం అంటే ఇచ్చే అబ్బాయి, మళ్ళీ కావాలంటే మీరు కలుసుకుంటారు కదా బంగారు ఇస్తే అని చెప్పాను. ఆ అమ్మాయి బంగారు ఆ అమ్మాయి అబ్బాయి ఊర్లో బీరువాలో పెట్టింది, కీస్ కూడా ఈ అమ్మాయి దగ్గర ఉన్నాయంట. మా కానిస్టేబుల్ని పంపించాము. ఆ అమ్మాయి బంగారు రిసీవ్ చేసుకుంది. అందులో 1 తులం తక్కువ ఉందని చెప్పాడు. అందులో 1 తులం తక్కువ ఉంటే మరి ఎవరు తీశారని అడిగితే కానీ మేము తెలియదు అన్నారు. 1 మంత్ గ్యాప్ తీసుకోండి, మిస్ప్లేస్ అయితే చేసుకోండి, విడాకులు అయితే కోర్టులో తీసుకోండి, మేము ఇవ్వము, మేము విడగొడితే పాపము, భార్యాభర్తలను విడగొట్టమని చెప్పి పంపించాం. కౌన్సిలింగ్ అంటే సర్ది చెప్తాం, భార్యాభర్తలు బాగుండాలని కలిసి ఉండాలని చెప్తాం. 1కి 2 సార్లు కాకపోతే 10 సార్లు అయినా కలపాలని చూస్తాం, విడగొట్టాలని చూడం కదా. 10 సార్లు అయినా కూడా వాళ్ళు సెట్ కావట్లేదు. సరే మా భర్త నేను చూసుకోమ్మా, జరుగుతుంటాయి పొరపాట్లు, దాన్ని ఏదో ఇంక నుంచి వాడు తప్పైపోయింది, నువ్వు ఎక్కడుంటే అక్కడికి వచ్చి నేను కాపురం పెడతామన్నా కూడా ఆ అమ్మాయి వినటం లేదు. అంతకుమించి ఏముంది ఇంక మేము. అయితే సిఐ గారి మాటలు పూర్తిగా అంటే బాధితులు ఏదైతే అంటున్నారో దానికి పూర్తిగా ఆపోజిట్గా అయితే ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ముఖ్యంగా లక్ష్మీనారాయణ కేవలం రాజకీయ ప్రలోభాలకి ఇలా మా పైన నిందలు వేస్తున్నారని అయితే అంటున్నారు. అలాగే పోలీస్ స్టేషన్లో ఎటువంటి పంచాయతీ కూడా జరగలేదు, మీ కోర్టుకు వెళ్ళి తెలుసుకోమని అంటున్నారు. కెమెరామెన్ సరంతో విజయ్ ప్రైమ్ 9 న్యూస్ అనంతపురం.